ఆరేళ్లుగా బాలారిష్టాలు ఎదుర్కొంటూ అద్దె భవనాల్లో కొనసాగుతున్న విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థకు ఎటకేలకు శాశ్వత చిరునామా దొరికింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బెజవాడ నడిబొడ్డున స్పా కళాశాల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మౌలిక వస్తువులతో పాటు ప్రయోగశాలలు, కార్యశాలల నిర్మాణం చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2008లో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని చిన్న భవనంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రారంభమైంది. 2011లో విజయవాడ శివారు నిడమనూరులోని ఓ అద్దె భవనానికి మార్చారు. 550 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. శాశ్వత భవనం, వసతి గృహం, ప్రయోగశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 2010 నుంచి స్థలం అందుబాటులో ఉన్నా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చొరవతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని 7 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పాకు అప్పగించింది. తర్వాత మరో 3 ఎకరాలు ఇచ్చారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం వల్ల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి 2014లో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అత్యుత్తమ భవన నిర్మాణం చేపట్టాలని రూపకల్పన కోసం జాతీయ స్థాయి పోటీ నిర్వహించారు. 2014 అక్టోబర్లో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. శీతలీకరణ యంత్రాలు లేకుండానే చల్లదనంతో ఉండే 6 అంతస్తుల పరిపాలనా హరిత భవనాన్ని నిర్మిస్తున్నారు. అంతేగాకుండా వసతి గృహం, ప్రయోగశాలలు నిర్మిస్తున్నారు. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో వసతి గృహాలు అందుబాటులోకి రానున్నాయి. మాకు కావాల్సిన ప్లాన్స్, డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, ప్లంబింగ్ డ్రాయింగ్స్, ఆర్కిటెక్చర్ డ్రాయింగ్స్ అన్ని డ్రాయింగ్స్ వచ్చేసినాయి. ఈ డ్రాయింగ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ పర్మిషన్స్ కూడా తీసుకున్న తర్వాత సిపిడబ్ల్యూడి కన్స్ట్రక్ట్ చేస్తుంది. మాకు మెయిన్ ఏజెన్సీ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అవటం వలన సిపిడబ్ల్యూడి కన్స్ట్రక్ట్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇది ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్ స్ట్రక్చర్ కాబట్టి ప్రస్తుతానికి పైల్ ఫౌండేషన్, బేస్మెంట్ అయింది. ఇంకా మినిమం 2 ఇయర్స్ పడుతుందని మా అంచనా. ఇది పెరోజల్ అనేసి ఫ్లోటింగ్ ఫ్లోర్స్, ఎయిర్ మూవ్మెంట్కి, ఓరియంటేషన్కి, వీటన్నిటికీ ఇప్పుడు మనకున్న క్లైమేట్ కండిషన్కి అనుగుణంగా డిజైన్ చేయబడ్డ బిల్డింగ్ అండి ఇది. దాని మూలానే దీనికి కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చిన బిల్డింగ్ని మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇటీవలే భవన పనుల పురోగతిని కేంద్ర మంత్రి వెంకయ్య పరిశీలించారు. గడువులోపు పనులు పూర్తి కావాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఫలితంగా పనులు జోరుగా సాగుతున్నాయి. ఆవరణలో అందరికీ ఉపయోగపడేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతిష్టాత్మక సంస్థ. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల నుంచి ఇది శంకుస్థాపన పూర్తయినప్పటికీ మూలపడి ఉంది. గత ప్రభుత్వంలో చొరవ తీసుకోపోయినందు కారణం వలన అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సిన ప్రణాళికలు మంజూరు చేయించి, అనుమతులు కూడా ఇప్పించి త్వరితగతిని దీన్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. పురోగతి కనబడుతూ ఉంది. అలాగే దీనిలో ఒక 1000 మంది కూర్చుందానికి వీలుగా ఒక చక్కని ఆడిటోరియం కూడా విజయవాడకు చాలా అవసరం. ఎందుకంటే రాజధానికి కాబోతున్నప్పుడు 2-3 కన్వెన్షన్ సెంటర్స్ ఉండాలి విజయవాడకు. విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది, అలాగే రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుంది, దేశానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకుని దీన్ని శీఘ్రగతిన పూర్తి చేయాలని, ఆడిటోరియం సైజు కూడా పెంచాలని చెప్పడం జరిగింది. తగిన సమయంలో ఇది పూర్తి అయితే ఇది విజయవాడకు ఒక తలమానికంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. స్పా భవన నిర్మాణాలన్నీ పూర్తయితే 800 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించే అవకాశం ఉంటుంది.